నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. తెలంగాణ భవన్లో కాళేశ్వరంపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. ఆల్మోస్ట్ 10 times మోర్. 10 అంతల రిజర్వాయర్ల సామర్థ్యం పెరగాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందా పెరగదా? అంటే 1,00,000 ఎకరాలకు పైగా ల్యాండ్ ఎక్విజేషన్ చేసినాం మనం. ఆనాడు ప్రాణహిత చేవెళ్లలో ల్యాండ్ ఎక్విజేషన్కి ఎకరానికి 2 లక్షలు పెట్టిండ్రు. కానీ కాళేశ్వరంలో మనము ఎకరానికి 9 నుంచి 16, 18 లక్షల రూపాయలు కూడా ఇచ్చినాం. సో అది రిజర్వాయర్ల సామర్థ్యం. నీటి వినియోగం అక్కడ 160 టీఎంసీలు అయితే ఇక్కడ 240 టీఎంసీలు. ఆయకట్టు 16,40,000 ఎకరాలు అయితే ఇక్కడ 37 లక్షల ఎకరాలు. పంపింగ్ సామర్థ్యం ఒక రోజుకు 1.8 టీఎంసీ ఉంటే ఇక్కడ 3 టీఎంసీలు, అంటే ఆల్మోస్ట్ డబుల్. పంపింగ్ సామర్థ్యం డబుల్, రిజర్వాయర్ల సామర్థ్యం 10 అంతలు, నీటి వినియోగం 80 టీఎంసీలు ఎక్కువ, ఆయకట్టు డబుల్. అండ్ ల్యాండ్ కంపెన్సేషన్ ఇక్కడ 2 lakhs అయితే యావరేజ్గా మనం 11 lakhs ఇచ్చినాం. ఆల్మోస్ట్ అది 5 times. మరి ఇన్ని పెరిగినప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందా పెరగదా? ఇది ఒక పాయింట్ మీకు అర్థం కావడానికి బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్. సో 8 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఏ పర్మిషన్ రాలే. 1 yearలో 11 పర్మిషన్లు మనం సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి తెచ్చాం. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. మీ డేట్లు చూడండి. సిడబ్ల్యూసి నుంచి హైడ్రాలజీ 30th November 2017, ఇంటర్స్టేట్ 3rd November 2017, సిఎంఎస్ 24th November 2017, ఇరిగేషన్ ప్లానింగ్ 13th April 2018, ఫార్మర్స్ వెల్ఫేర్ 11th May 2018, కాస్ట్ అప్రైజల్ 1st May 2018, CSMRS 21st May 2018, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ 4 పర్మిషన్లు వచ్చినాయి. 24th October, 24th November 2017, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ 21st November 2017, మోటా 30th January 2023, ఫైనల్ అప్రూవల్ టీఏసీ 14th June 2018. సో అన్ని అనుమతులతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాం. కొంతమంది అప్పుడప్పుడు మీరు వినేవాళ్ళు, కాళేశ్వరంకు డిపిఆర్ఏ లేదు, డిపిఆర్ఏ లేకుండా కాళేశ్వరం కట్టినా కూడా ఆ మధ్యలో మన మీద బురద జల్లిండ్రు. డిపిఆర్ లేకుంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఇన్ని అనుమతులు ఇస్తుందా? అసలు డిపిఆర్ సబ్మిట్ చేయకుండా సిడబ్ల్యూసి స్క్రూటినీ చేస్తుందా? అసలు ఎవడన్నా లోన్ ఇస్తాడా? అంటే ఇన్ని అనుమతులు ఉన్నాయి కనుకనే మనకు లోన్ వచ్చింది. మనం ఈ అనుమతులన్నీ కూడా సాధించి ప్రాజెక్ట్ నిర్మాణం చేయగలిగాం. అంటే కాళేశ్వరం హ్యాస్ ఎవ్రీ పర్మిషన్, ఎవ్రీ అప్రూవల్. అంటే స్టాట్యుటరీగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి తీసుకోవాల్సిన అన్ని అనుమతులను కాళేశ్వరం ప్రాజెక్టు పొందింది, ఇంక్లూజింగ్ కాస్ట్ అప్రైజల్. డిపిఆర్ కూడా 80,000 కోట్లకు కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి ఆమోదించింది. ఎవ్రీ ప్రపోజ్, అంటే అన్ని అనుమతులు కూడా ఉన్నాయి దాంట్లో. అంటే 80,000 కోట్లకు ఆమోదించినప్పుడేమో 2 టీఎంసీ పర్ డే. మనం తర్వాత మళ్ళీ 3 టీఎంసీ పర్ డేకి మార్చి 1,27,000 crores తోని మరొకటి కూడా మనం పంపినాం. నెక్స్ట్. సో రీఇంజనీరింగ్తో గోదావరి నది ఎట్లా సజీవమైంది అనేది కూడా మనం చెప్పినాం. శ్రీరామ్ సాగర్ 74 kilometers బ్యాక్ వాటర్, సదర్మాట్ 17 kilometers, ఎల్లంపల్లి 36 kilometers, అన్నారం బ్యారేజ్ 32 kilometers, సుందిల్లా 31 kilometers, మేడిగడ్డ బ్యారేజ్ 42 kilometers, మనం కట్టిన సమ్మక్క బ్యారేజ్, ఇది దేవాదుల ప్రాజెక్టుకు ఉపయోగపడే సమ్మక్క బ్యారేజ్తో 30 kilometers, సీతమ్మ సాగర్తో 50 kilometers. అంటే తెలంగాణలో 750 kilometers గోదావరి నది ప్రవహిస్తే 365 రోజులు ఆల్ అలాంగ్ ద ఇయర్ 312 kilometers గోదావరి నది సజీవంగా ఉండేటట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి వల్ల అది సాధ్యమైంది. దానివల్ల ఏమైంది? 312 kilometers ఎప్పుడు చూసినా నీళ్ళే ఉంటాయి. దాంతో మీ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, ఫిషింగ్ యాక్టివిటీ పెరుగుతుంది, అనేక రకాలుగా రాష్ట్రానికి మేలు జరిగే విధంగా మనం ఇట్లా ఈ రాష్ట్రాన్ని ముందు చూపుతో తీసుకుపోయినటువంటి విషయం. నెక్స్ట్. ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఐ కెన్ ఛాలెంజ్, మన రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలో ఎస్టిమేటెడ్ కాస్ట్తో ఒక్క ప్రాజెక్ట్ కూడా ఈ భారతదేశంలో ఇప్పటిదాకా పూర్తి కాలేదు. దెర్ ఇస్ నో ప్రాజెక్ట్ ఇన్ ద కంట్రీ. కానీ మన స్టేట్ దే మీకు ఎగ్జాంపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది, పెంచిండ్రు అని చెప్తున్నారు.
అసలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అతి తక్కువ పెరిగిన ప్రాజెక్ట్ కాస్ట్తో పూర్తి చేసిన ప్రాజెక్టు దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. నాగార్జున సాగర్ 1954లో 122 కోట్లతో అంచనా వేసి ఎస్టిమేట్ చేసి పనులు స్టార్ట్ చేసిండ్రు. పూర్తయ్యే నాటికి 1183 కోట్లు, అంటే 9 రెట్లు పెరిగింది ప్రాజెక్ట్ కాస్ట్. 122 1183 కోట్లు అయింది. శ్రీరామ్ సాగర్ 40 కోట్లతో స్టార్ట్ అయితే 4300 కోట్లు అయింది. అది అంటే 107 టైమ్స్ 107 రెట్లు పెరిగింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. జూరాల మహబూబ్నగర్లో కట్టిన జూరాల 70 కోట్లతో స్టార్ట్ అయితే పూర్తయ్యేసరికి 1815 కోట్లు, అంటే 25 రెట్లు పెరిగింది జూరాల. పులిచింతల 565 కోట్లతో స్టార్ట్ చేస్తే 1816 కోట్లు, 3.2 టైమ్స్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. దెన్ సింగూరు 29 కోట్లతో స్టార్ట్ చేస్తే 169 కోట్లు, 5.7 రెట్లు పెరిగింది. ఎల్లంపల్లి 900 కోట్లతో స్టార్ట్ చేస్తే 2048 కోట్లు, 5.7 రెట్లు, అంటే యాక్చువల్ ఇంకా మూడోది కూడా ఉంది సవరణ, 5.7 రెట్లు పెరిగింది. దేవాదుల ఇంకా పూర్తి కాలేదు, బట్ యాజ్ ఆన్ టుడే 6000 కోట్లతో స్టార్ట్ చేస్తే ఇప్పటికే 17,500 కోట్లు ఖర్చు అయ్యి 2.9 రెట్లు దేవాదుల పెరిగింది. మరి కాళేశ్వరంకి వస్తే 80,000 కోట్లతో డిపిఆర్ అప్రూవల్ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి అయిన ఖర్చు 94,000 కోట్లు మాత్రమే. 80,000 కోట్లతో ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. అది 3rd TMC కూడా కలిపితే 1,27,000 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ మనం ఫైనల్ కాస్ట్ వచ్చింది. హార్డ్లీ పూర్తయితే 1,50,000 కూడా దాటదు, అంటే డబల్ కూడా కాలే, నాట్ ఈవెన్ డబుల్, ఓ 2 రెట్లు కూడా కాలేదు. ఓన్లీ 0.5 పెరిగింది అంతే కాళేశ్వరం. మీరు ఏది చూసినా 9 రెట్లు, 107 రెట్లు, 25 రెట్లు, 3 రెట్లు, 5 రెట్లు, 5 రెట్లు, 2.9 రెట్లు. కానీ కాళేశ్వరం 0.5 మాత్రమే పెరిగింది. అంటే వీళ్ళు చేసేదంతా బట్టగాల్చి మీద వేసే ప్రయత్నము, దుష్ప్రచారం తప్ప కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందనేటువంటిది శుద్ధ తప్పు. ఈ రాష్ట్రంలోనే అతి తక్కువ ఎస్కలేషన్తో ఒక ప్రాజెక్టు కట్టబడ్డది అంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్. నెక్స్ట్, సరే, ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు చాలా పంట పండింది, కాంగ్రెస్ వచ్చినాక ఇంత పంట పండింది అని చెప్తున్నారు ఈ మధ్యలో. మీరు, నేను అడుగుతున్న సీదా ఒకటే ముచ్చట, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక ప్రాజెక్ట్ ఏదైనా పూర్తి చేసిండ్రా? ఒక చెక్ డ్యామ్ ఏమన్నా కట్టినరా? ఒక్క చెరువు ఏమన్నా కట్టినరా? ఒక్క ఎకరానికి ఏమన్నా అదనంగా నీళ్ళు ఇచ్చిండ్రా? ఏంటి అసలు మీరు చేసింది ఏంది? ఇవాళ ఇంత అద్భుతంగా పంట పండిందంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు చేసిన కృషి. మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసినాం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినాం. మీకు ఇంకా బెటర్ ఇలా లేదు ప్రజెంటేషన్లో, కానీ బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల్లో 2 ఏళ్ళు కరోనా వచ్చింది, పనులు జరగలే. అయినా 9.5 సంవత్సరాల్లో 17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఈ రాష్ట్రంలో తెచ్చింది బీఆర్ఎస్. 30 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించింది బీఆర్ఎస్. అంటే మొత్తం 47 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం మనం. మిషన్ కాకతీయ ఒక చెరువుల కిందనే 10-15 లక్షల ఎకరాలు అదనంగా తెచ్చినాం మనం. అంటే 47 లక్షల ఎకరాల పంట అదనంగా పండిందంటే బీఆర్ఎస్ 9.5 సంవత్సరాల్లో సాగునీటి రంగంలో చేసిన కృషి వల్ల జరిగింది. దాని సోపతికి కేసీఆర్ గారు చేసిన అద్భుతమైన పని, 6 నెలల్లో చేసిన పని ఏంటంటే 30 లక్షల పంప్ సెట్లకు హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఎంత నాణ్యతమైన కరెంట్ వస్తుందో ఒక మారుమూల పల్లెలో కూడా బాయికాడ బోరుకాడ 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. చాలా మందికి తెలియంది ఏంటంటే కరెంట్ ఏదో మంత్రం వేస్తూ వచ్చిందో, ఒకరు ఓవర్ నైట్ జరిగింది కాదు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాములో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. 1 lakh crores. అంటే 400 kV సబ్స్టేషన్స్, 220 kV సబ్స్టేషన్స్, 132 kV సబ్స్టేషన్స్, 33/11 kV సబ్స్టేషన్స్, అడిషనల్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, ఇట్లా కొన్ని 1,00,000 కోట్లు ఖర్చు పెడితే రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంట్ వచ్చింది కనుక ఇవాళ ఈ పంట పండింది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఏమైనా కరెంటు మంచిగా చేస్తారా, నీళ్ళు ఇస్తారా? ఈ పంట పండింది అంటే మా ప్రభుత్వ కృషి వల్ల, కేసీఆర్ గారి ముందు చూపు వల్ల తప్ప
మీరు చేసింది ఏమీ కూడా లేదు. సో ఇవన్నీ కూడా మనం మరి నిజంగా మీరు చేసింది గొప్పతనం ఉంటే 2014 ముందు కాంగ్రెసే ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు పంట వండలే? 2014 ముందు ఎందుకు పండలే? 2014 ముందు 68 లక్షల టన్నుల ఉత్పత్తి 2,70,00,000కి ఎట్లా పెరిగింది? అదేవిధంగా అదేమో వరి, అన్ని రకాల పంటలు కూడా 1,07,00,000 నుంచి 4,65,00,000 రూపాయలకు ఇలా ఉత్పత్తి పెరిగింది. అంటే ఇవన్నీ కూడా వ్యవసాయ రంగంలో, సాగునీటి రంగంలో, నెక్స్ట్ చేపల ఉత్పత్తిలో ఎట్లా పెరిగింది అనడానికి, నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ ఎట్లా పెరిగింది. ఇప్పుడు ఒక పరోక్షంగా ఏంది, గ్రౌండ్ వాటర్ పెరగడం ద్వారా 30 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి తెలంగాణలో. భూగర్భ జలాలు పెరిగితే ఈచ్ పంప్ సెట్ కింద 2 ఎకరాలు వేసుకున్న 60 లక్షల ఎకరాలు పంట పండుతుంది కదా. మరి అంతకు ముందు పెరగని గ్రౌండ్ వాటర్ ఎందుకు పెరిగింది? ఇప్పుడు చూస్తే మీరు ఓవరాల్గా 5.36 మీటర్స్ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగింది. ఎట్లా పెరిగింది? చెరువులు బాగా చేయడం ద్వారా, చెక్ డ్యామ్లు కట్టడం ద్వారా, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా, రిజర్వాయర్లు కొత్తగా నిర్మించి నీళ్లు నింపడం ద్వారా, ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం ద్వారా, అదే అన్నారు చెరువులు, మిషన్ కాకతీయ ద్వారా, ఇవన్నీ కలిపితే ఈ 5.36 గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఇది మన రిపోర్ట్ కాదు, కేంద్ర భూగర్భ జలశాఖ ఇచ్చిన రిపోర్ట్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారమే 5.36 మీటర్స్ గ్రౌండ్ వాటర్ పెరిగి తెలంగాణలో అద్భుతమైన పంటలు పండడానికి ఉపయోగపడ్డది. నెక్స్ట్